back. Don't push back. Don't push back. Don't push back. Don't push. Okay, so now we'll talk about SU and sudo. SU అంటే ఏంది, sudo అంటే ఏంది మాట్లాడడానికి ట్రై చేసాం. సో మీ అందరికి తెలుసు, లైక్ వీ హావ్ ఆల్రెడీ టాక్డ్ దట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ ఇన్ ది లైనెక్స్. ఒకటేమో ఆర్డినరీ యూజర్, ఒకటేమో రూట్ యూజర్. సో వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ రూట్, ఓకే, సో రూట్ అంటే ఏంటంటే లైక్ ఇట్స్ అల్టిమేట్, అంటే లైక్ సూపర్ పవర్ ఉన్న యూజర్ అనమాట. అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఎనీథింగ్, లైక్ you can switch off the box, you can do whatever you want to do on the box. Okay, so ఆ సర్వర్ పైన మీరు ఏమైనా చేయొచ్చు, లైక్ యువర్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇన్ ద విండోస్. ఓకే, సో మీకు చాలా మందికి విండోస్ ఐడియా ఉంటుంది కాబట్టి, ఓకే, సో ఇట్స్ సేమ్ లైక్ యువర్ విండోస్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఓకే, సో రూట్ యాక్సెస్ అనేది ఇట్స్ టాప్ లెవెల్ యాక్సెస్ అనమాట. అంటే లైక్ యూ కెన్ మ్యానిపులేట్, యూ కెన్ ఎన్హాన్స్, యూ కెన్ డూ, యూ కెన్ డెస్ట్రాయ్ ఎనీథింగ్ యూ కెన్ డూ. సో రూట్ యూజర్స్ హ్యావ్ అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, while ordinary users have limited privileges. So అందుకోసమనే whenever we work in the real time, we always give ordinary user access. మనం దాని గురించి ఆల్రెడీ మాట్లాడినాము, సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఎందుకంటే ఆర్డినరీ యూజర్స్ అంటే నథింగ్ బట్ యువర్ అప్లికేషన్ యూజర్స్ కానివ్వండి, డేటాబేస్ యూజర్స్ కానివ్వండి, ఎనీవన్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది నార్మల్ యూజర్స్ హూ విల్ లాగ్ ఇన్ టు యువర్ లైనెక్స్ సర్వర్స్. అండ్ ఇఫ్ దే వాంట్ సూడో యాక్సెస్, ఓకే, సూపర్ యూజర్ యాక్సెస్ కావాలంటే దే నీడ్ టు రేజ్ అండ్ చేంజ్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, సో రూట్ యూజర్, లైక్ హిస్టారికలీ లైనెక్స్ హ్యాడ్ రూట్ యూజర్ అండ్ ఆర్డినరీ యూజర్. ఓకే, సో ఇట్స్ నథింగ్ న్యూ దట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ దేర్. సో డైరెక్ట్లీ వర్కింగ్ యాజ్ అ రూట్ యూజర్ ఇస్ నాట్ రికమెండెడ్ డ్యూ టు అన్రిస్ట్రిక్టెడ్ నేచర్. ఓకే, సో జనరల్ గా మనం ఎప్పుడు కూడా రూట్ యూజర్ తో లాగిన్ చేయము. ఈవెన్ యు ఆర్ అ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్, యూ ఆల్వేస్ లాగిన్ విత్ యువర్ యూజర్ నేమ్, దెన్ యూ do sudo. Okay, so sudo అంటే ఏదో చూద్దాము ఎనీవే, బట్ దట్ ఈస్ ద సూపర్ యూజర్. ఓకే, సో మనం జనరల్ గా సూపర్ యూజర్ ఇచ్చి వర్క్ చేస్తాం. సో మోడర్న్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ మే డిజేబుల్ ది రూట్ అకౌంట్ ఆర్ నాట్ సెట్ అ పాస్వర్డ్ ఫర్ ఇట్. సో మీకు ఇప్పుడు ఎవరైతే రెడ్ హ్యాట్ లైనెక్స్ మీద పనిచేస్తున్నారో, ఆర్ సెంటోస్ పైన అయినా, ఆల్మా లైనెక్స్ అయినా, ఏ దానిపైన మీరు పనిచేస్తున్నప్పుడు మీకు రూట్ అకౌంట్ డిజేబుల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు పాస్వర్డ్ సెట్ చేయకుండా వదిలేయచ్చు. ఓకే, ఎందుకంటే నో వన్ కెన్ లాగిన్ ఇన్ ది సర్వర్ యూజింగ్ రూట్. ఓకే, సో బికాస్ సమ్టైమ్స్ యూ మేక్ సిట్ దీస్ సర్వర్స్ ఆన్ ది ప్రొడక్షన్. మనం ప్రొడక్షన్ లో కూర్చోబెట్టినప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ నో వన్ షుడ్ హ్యావ్ రూట్ యాక్సెస్. ఎందుకంటే ఇఫ్ సమ్ వన్ మ్యానిపులేట్స్ సంథింగ్, యువర్ హోల్ ప్రొడక్షన్ విల్ బి డౌన్. సో Ubuntu doesn't set a password for the root user during installation. Installation అప్పుడైతే Ubuntu లో అవసరం లేదు. Red Hat Linux allows users to choose if they want to work as root during installation. Okay, so ఇది మనం Red Hat లో ఆల్రెడీ చూసింటాం. అండ్ ఆల్సో ఇఫ్ సమ్వన్ has already installed Ubuntu, మీకు అసలు అది యూజర్ పాస్వర్డ్ అడిగిండదు. ఓకే, సో నెక్స్ట్ యూజింగ్ sudo, sudo. సో sudo అంటే ఏంటంటే ఇట్స్ లైక్ అ సూపర్ యూజర్. ఓకే, సో సూపర్ యూజర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ యాజ్ రూట్ విల్ గో విత్ ది sudo. అంటే sudo యూజర్ ఇచ్చినామంటే యు ఆర్ సమ్వాట్ గివింగ్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ యాక్సెస్. సో మనము అడ్మినిస్ట్రేటర్ లెవెల్ యాక్సెస్ ని ఇస్తున్నామని అర్థం. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వీల్ గ్రూప్. ఓకే, మీకు వెన్ ఎవర్ యూ వర్క్ ఆన్ ది రెడ్ హ్యాట్ లైనెక్స్, ఓకే, మీకు వీల్ గ్రూప్ అని ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా మంది రియల్ టైమ్ లో ఏం చేస్తారంటే ఒక మెంబర్, అంటే ఒక యూజర్ ని తీసుకెళ్ళి, మీకు యూజర్స్ అండ్ గ్రూప్స్ అంటే ఐడియా ఉండదు, బట్ స్టిల్ ఓకే, సో యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జై అనే యూజర్ నా సర్వర్ లో. ఓకే, ఈ సర్వర్ ని తీసుకెళ్ళి నేను వీల్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్. ఓకే, సో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా రెడ్ హ్యాట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు వీల్ అనే గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్ లో తీసుకెళ్లి ఈ యూజర్ యాడ్ చేసినాం అనుకోండి, ఈ యూజర్ కి మీకు సూడో యాక్సెస్ వస్తుంది. అంటే సూపర్ యూజర్ యాక్సెస్ ని మనము ప్రొవైడ్ చేస్తున్నామని అర్థం. ఓకే, సూడో గ్రూప్ అనేది ఉబుంటులో ఉంటుంది. ఓకే, సో అది మనం కంప్లీట్లీ చూసాం. ఓకే, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఓవర్వ్యూ. ఓకే, సో ఎట్లా యాడ్ చేస్తారు అంటే మనం సూడో అంటున్నాం. ఓకే, సో డైరెక్ట్ ఏ యూజర్ కైనా కానీ సూడో యాక్సెస్ వస్తుందా అంటే రాదు. ఓకే, సో డైరెక్ట్ ఎప్పుడైనా సూడో యాక్సెస్ రాదు. వీ నీడ్ టు యాడ్ దోస్ యూజర్స్ ఇన్ టు ది సూడో. అంటే దే నీడ్ టు రేజ్ ఎ చేంజ్ అని చెప్పిన. ఓకే, సో చేంజ్ రేజ్ చేసాం, మనం ఏం చేస్తాము, విల్ యాడ్ దోస్ యూజర్స్ ఇంటూ సూడో గ్రూప్. అంటే రెడ్ హ్యాట్ లో అయితే వీల్ గ్రూప్ కి యాడ్ చేస్తాము, ఉబుంటులో అయితే సూడో గ్రూప్ కి యాడ్ చేస్తాం, సో దట్ దే కెన్ హ్యావ్ ది సూపర్ యూజర్ పాస్. ఓకే,
So sudo allows authorized users to run commands with enhanced privileges. And like you are giving somewhat administrative access ఇస్తున్నాం అన్నమాట. Okay, so we are increasing their privileges. So command వచ్చేసి సింపుల్ గా sudo. Okay, so ఏ కమాండ్ ముందైనా కానీ మనము sudo అని టైప్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే sudo ls/root. Okay, then I can go and check what is there inside that directory. Okay, so files and directories అని కూడా మనం చూద్దాము. బట్ ఇది ఏంటంటే ఒక డైరెక్టరీ. మనం ఎప్పుడైనా స్లాష్ ఇస్తున్నామంటే ఇట్స్ అ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే విండోస్ టర్మినాలజీలో నథింగ్ బట్ అ ఫోల్డర్. ఓకే, సో ఒక ఫోల్డర్ లోకి లాగిన్ అవ్వాలి అంటే సో ఇది రూట్ ఫోల్డర్. అంటే రూట్ యూజర్ లో ఉండే కంటెంట్ ఏంటి నేను చూడాలి అనుకుంటే నార్మల్ యూజర్ తో చూడలేము. బట్ ఇఫ్ ఐ యూజ్ sudo ఐ విల్ హ్యావ్ దట్ పాస్. ఓకే, సో నాకు ఎన్హాన్స్డ్ ప్రివిలేజెస్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ su-. ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఓపెన్ షెల్ యాజ్ అనదర్ యూజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జై యూజర్ లాగా లాగిన్ అయ్యాను. ఓకే, నా ఇఫ్ ఐ సే su-rakesh అని అనుకోండి, ఐ విల్ గో అండ్ లాగిన్ యాజ్ అ రాకేష్ యూజర్. ఓకే, సో రాకేష్ యూజర్ లోకి నేను లాగిన్ అవ్వాలి అంటే I need to use this, but I need to have the password of this user. ఓకే, సో యూజర్ పాస్వర్డ్ ఉంటేనే నేను ఆ యూజర్ లోకి లాగిన్ అవుతాను. ఓకే, సో అదర్వైజ్ ఐ కెనాట్ లాగిన్ టు అదర్ యూజర్స్ ప్రాంప్ట్. ఓకే, వేరే యూజర్ నేమ్ తో నేను లాగిన్ అవ్వలేను అంటిల్ అన్లెస్ ఐ హ్యావ్ క్రెడెన్షియల్స్ ఆర్ ఐ హ్యావ్ సూపర్ యూజర్స్, సూపర్ పాస్. సో యూజింగ్ su-, ఇది మైనస్ ఎన్ష్యూర్స్ ఫుల్ యాక్సెస్ టు ద టార్గెట్ యూజర్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో టార్గెట్ యూజర్ ఎన్విరాన్మెంట్ మనకి ఫుల్ యాక్సెస్ అని వస్తుంది వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. su- ట్రైస్ టు ఓపెన్ అ రూట్ షెల్. సో నేను ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చిన కాబట్టి ఇట్ విల్ గోయింగ్ టు ది రాకేష్ యూజర్. ఇఫ్ ఐ గివ్ su-, సింపుల్ గా నేను su- ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ ట్రై టు లాగిన్ ఇన్ టు ది రూట్. ఓకే, అగైన్ యూ నీడ్ టు హ్యావ్ రూట్ పాస్వర్డ్, లేకపోతే యూ షుడ్ హ్యావ్ రూట్ క్రెడెన్షియల్స్, లేకపోతే మనము అందులోకి లాగిన్ అవ్వలేము. ఓకే, సో ద రూట్ యూజర్ ఇస్ డిసేబుల్డ్ ఆర్ డజంట్ హ్యావ్ పాస్వర్డ్, su- won't work. ఓకే, సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే రూట్ లోకి లాగిన్ చేయము. బట్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ లైక్ su- చేసి రూట్ లోకి లాగిన్ అవ్వు, వీ హ్యావ్ రూట్ క్రెడెన్షియల్స్. ఓకే, సో యూ ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే స్టార్ట్అప్ లో ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ R&D kind of stuff, you might do that. Okay, so using su- with a username opens a shell for that particular user. అది మనం పైన మాట్లాడడం. ఓకే, సో హౌ యూ చెక్ ది sudo access? So the command sudo ls/root is useful to check if sudo is working for a user. అందరు యూజర్స్ కి sudo ఉండదని చెప్పిన until unless they raise a change. ఓకే, సో వాళ్ళు చేంజ్ రేజ్ చేసి ఇక్కడ. ఓకే, సో ఇఫ్ దే రేజ్ చేంజ్, ఓకే, సో ఈ చేంజ్ రేజ్ చేసిన తర్వాతనే ఓకే వాళ్ళు చేంజ్ రేస్ చేస్తేనే ఓకే, సో యూ విల్ ప్రొవైడ్ ది sudo యాక్సెస్. అదర్వైజ్ దే విల్ నాట్ హ్యావ్ దిస్ sudo యాక్సెస్ అనేది ఉండదు. సో ఇట్ లిస్ట్ ఫైల్స్ ఇన్ ది రూట్ యూజర్స్ హోమ్ డైరెక్టరీ ఇఫ్ యూ రన్ దిస్. ఓకే, ఈ హోమ్ డైరెక్టరీలో మీకు సారీ ఈ రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీని మీకు చూపిస్తుంది. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ డైరెక్టరీ అంటే ఏంది, హోమ్ డైరెక్టరీ అంటే ఏంది, అది మనం చూసాము. బట్ డైరెక్టరీ అంటే ఫోల్డర్, రూట్ లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ నేను చూడాలి అనుకుంటే ఈ కమాండ్ కొట్టినప్పుడు ఇది వర్క్ అవుతుందంటే నాకు sudo యాక్సెస్ ఉన్నట్టు, లేదు నాకు వర్క్ అవ్వట్లేదు అంటే నాకు పర్మిషన్ డినైడ్ అనే మెసేజ్ పాపప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో నౌ విల్ గోయింగ్ టు మై బాక్స్. If I do ls/root, ఓకే, సో యూ కెనాట్ ఓపెన్ డైరెక్టరీ /root పర్మిషన్ డినైడ్ అనేసి వస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్, నేను జై అనే యూజర్ లాగా ఇక్కడ లాగిన్ అవుతున్నా. ఓకే, కంట్రోల్ అనేది నా హోస్ట్ నేమ్. ఓకే, సో నౌ ఐఎమ్ అన్ఏబుల్ టు లాగిన్ టు /root. అదే నేను ఇప్పుడు sudo ఇచ్చిన అనుకోండి, ఐ డు sudo ls/root. ఓకే, it is asking password of my user. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది /root అనేసి చూపిస్తుంది నాకు. అంటే ఐ హ్యావ్ దెన్ sudo యాక్సెస్, నాకు ఇక్కడ sudo యాక్సెస్ అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గో అండ్ చెక్ వెదర్ యూ హ్యావ్ sudo యాక్సెస్ ఆర్ నాట్. ఓకే, సో sudo యాక్సెస్ ఉందా లేదా అనేది మీకు ఇట్లా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు su స్పేస్ హైఫన్ అని కొట్టిన అనుకోండి. ఓకే, సో వాట్ ఇట్ షుడ్ డూ, ఇట్ షుడ్ లాగిన్ టు root. Okay, so if I do sudo
ఐ కెన్ లాగిన్. బట్ నేను డైరెక్ట్ ఎస్యూ హైఫన్ అని కొడితే నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నా నేను పాస్వర్డ్ ని సెట్ చేయలేదు. ఓకే, బట్ ఇఫ్ ఐ డూ sudo su hyphen, now ఐఎమ్ ఇన్ టు ది రూట్. ఓకే, సో నేను రూట్ లోకి వెళ్ళాను. సో నవ్ ఐ కెన్ చేంజ్ మై పాస్వర్డ్, PASSWD అనేసి రూట్ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. బట్ విల్ టాక్ అబౌట్ చేంజింగ్ ది పాస్వర్డ్స్ లేటర్. ఓకే, సో పాస్వర్డ్స్ ఎట్లా చేంజ్ చేస్తాము, పాస్వర్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంది. ఓకే, సో దోస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ రిక్వైర్డ్ ఇన్ యువర్ రియల్ టైమ్. ఓకే, సో బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యూ వర్క్. ఓకే, ఎగ్జిట్ అని కొడితే ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో ప్రాంప్ట్ నుంచి అండ్ ఇట్ విల్ గో టు మై యూజర్ ప్రాంప్ట్. సో ఇక్కడ నేను నా యూజర్ ప్రాంప్ట్ లో ఉన్నా. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ sudo ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు రూట్. ఎందుకంటే ఇప్పుడు నేను రూట్ లోకి వెళ్ళాను అనుకోండి. ఓకే, సో now if I say ls, it will directly show me what is there in the root directory. So if I want to check where I am, I can see pwd అంటే present working directory. Okay, so ఈ కమాండ్స్ అన్ని కూడా మనం చూసాం. ఓకే, సో డోంట్ వరీ, లైక్ వెన్ ఐఎమ్ టైపింగ్ ది కమాండ్స్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఆన్ ద పేపర్ అండ్ ఆస్క్ మీ ఇన్ ది ఎండ్. ఓకే, సో సెషన్ ఎండ్ లో అడగండి ఏం కమాండ్ కొట్టినా అనేసి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వర్క్ ఫ్రమ్ మై యూజర్ అకౌంట్. ఓకే, సో నాట్ ఫ్రమ్ ద రూట్ అకౌంట్. ఓకే, సో మీరు కూడా పని చేసేటప్పుడు డోంట్ గో యాజ్ అ రూట్. ఓకే, సో ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా you should not do as a root. Okay, so that is the one mistake people will do, and most of the people when they teach, they will ask you to log in as a root because you will not get any problems. But my preference is to work as a normal user so that మీకు issues రావాలి, issues వస్తే you will know what is happening అనేసి. It's always important to have that. So now we'll start on the command line. Okay, so now you know what is sudo, you know what is su. Okay, so su ఏం చేస్తుంది, sudo ఏం చేస్తుంది, you know guys. Now su అంటే nothing but switch user. Okay, so sudo అంటే super user. Okay, so starting on the command line, so Linux primarily operates using commands. Okay, so ఎప్పుడైనా సరే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ఎక్కడ వర్క్ చేసినా సరే, రియల్ టైమ్ లో మీకు ఈ విండోనే కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఎక్కడ కూడా GUI అనేది కనిపించదు. there is no GUI concept at all. Okay, so if you guys want, we can do that way also. Okay, so ఇప్పుడు నాకు ఇక్కడ I have my IP address. ఓకే, నేను ఇక్కడ పుట్టి ఓపెన్ చేసి I will log into this IP address అంటే ఈ సర్వర్ IP ఇది. ఓకే, సో now I will log in as Jay and I will give my password. These are all very important things. Okay, so ఇవన్నీ చాలా important things like how you are working Anish. Okay, so how you are logging and how you are working Anish. Okay, so now I've logged into the normal అంటే లైక్ నేను పుట్టి నుంచి లాగిన్ అయినా. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ ప్రాంప్ట్ విల్ బి. ఓకే, సో దీనికి మీరు అలవాటు అయ్యి ఉండాలి ఈ ప్రాంప్ట్ కి, నాట్ ది GUI. ఓకే, సో GUI తో మనకు అసలు పని లేదు. ఓకే, సో Linux is case sensitive. Okay, so commands in Linux are typically in lowercase. Using the wrong case can result in error messages. కొత్తగా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, Linux is completely case sensitive. Case sensitive అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ LS అని ఇచ్చిన అనుకోండి, కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది. సిమిలర్ కమాండ్ ఇస్ LS అని చూపిస్తుంది. I can go with small letters. Even if I give one capital L and S, it will say not found. So completely it's a case sensitive. It should most of the commands మనము small letters లోనే ఇస్తాము. Okay, so there is no capital letters as such. Okay, so you need to remember that commands are always case sensitive, and commands in Linux can be accompanied by options. Okay, so మనము options అని మాట్లాడినాము. Okay, so options modify the behavior of the command. సో బిహేవియర్ ఆఫ్ ద కమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ LS అని కొట్టినా. ఓకే, సో జనరల్లీ LS అనేది ఏంటంటే ఇట్ విల్ లిస్ట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఇన్ యువర్ కరెంట్ డైరెక్టరీ. ఓకే, సో మీరు ఏ డైరెక్టరీలో అయితే పనిచేస్తున్నారో ఆ డైరెక్టరీలో మీకు ఇట్ విల్ డూ ఇట్. ఓకే, సో PWD అన్నాను. ఓకే, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీలో, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో. ఓకే, సో ఇఫ్ యూ సీ నేను /home/j అనే ఫోల్డర్ లో ఉన్నా. ఓకే, సో ఇఫ్ ఐ డూ LS, ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫోల్డర్. ఓకే, సో అగైన్ ఆ ఫోల్డర్ ఏంటిది, ఫైల్స్ ఏంటివి, /home ఏంటిది, స్లాష్ ఎందుకు వస్తుంది అనేది నేను మాట్లాడతా. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఏ overview of what options will do ఇక్కడ. ఓకే, సో now if I say ls -l. ఓకే, సో -l అనేది ఇట్స్ అన్ ఆప్షన్.
ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ బిహేవియర్. ఓకే, సో దీని బిహేవియర్ ని చేంజ్ చేసింది. అంటే లైక్ ఇక్కడ ఇట్స్ జస్ట్ గివింగ్ మీ ది ఫోల్డర్స్ అండ్ ఫైల్ నేమ్స్. ఇక్కడ నాకు ఇట్స్ జస్ట్ గివింగ్ మీ ది లిస్ట్, అంటే ఇన్ ది ప్రాపర్ నాకు రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో. ఓకే, సో ఇది ఏంటిది, ఏ డేట్ లో క్రియేట్ చేసినాము, ఏ టైంలో క్రియేట్ చేసినాము. ఓకే, సో వాట్ ఈస్ ద ఫోల్డర్ అండ్ ఫైల్స్ నేమ్ అనేది నాకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ డూ. అండ్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ -l -r. ఓకే, సో నేను ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో -l -r యూజ్ చేసినప్పుడు అండి ఇట్ జస్ట్ షోస్ లైక్ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూపిస్తుంది. ఓకే, సో హౌ ఇట్ షోస్ అనేది. ఓకే, కింది నుంచి చూపిస్తాను అంటే లైక్ విచ్ ఇస్ లేటెస్ట్, కొత్తగా ఏది క్రియేట్ చేసాము దానిపై. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ టచ్ example1. ఓకే, టచ్ అనేది కూడా చెప్తాం. ఓకే, సో టచ్ ఇస్ వన్ విచ్ ఈస్ క్రియేటింగ్ యువర్ ఫైల్. ఓకే, సో ఇక్కడ example1 అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిందని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఏమి రాలేదు. ఓకే, సో హైఫన్ మాత్రమే వచ్చింది. ఎందుకు హైఫన్ వచ్చింది, ఇక్కడ డి ఎందుకు వచ్చింది, దాని గురించి కూడా మనం వచ్చే సెషన్స్ లో మాట్లాడదాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్ యూ కెన్ యూస్ టచ్. ఓకే, ఎంప్టీ ఫైల్ అంటే లైక్ మనం నోట్ ప్యాడ్ ఎట్లా క్రియేట్ చేసాం, విండోస్ లో రైట్ క్లిక్ క్రియేట్ నోట్ ప్యాడ్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు యూస్ కమాండ్ కాల్డ్ టచ్. టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ డూ ls-l -r. ఓకే, సో నౌ ఈ అనేది ఇక్కడ నాకు కింద నుంచి చూస్తే DEMPTV. అదే నేను ఇప్పుడు ls-l -r-t యూజ్ చేసి అనుకోండి. సో నేను ఏదైతే లేటెస్ట్ గా క్రియేట్ చేసానో అది నాకు బాటమ్ లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది నేను లేటెస్ట్ ఫైల్, సో ఇట్ ఈస్ షోయింగ్ మీ ఇన్ ది బాటమ్. అదే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, టచ్ example2. ఓకే, నా ఇఫ్ ఐ డూ ls-l -r-t. సో ఇక్కడ నాకు example2 అనేది నేను ఇక్కడ అంటే లైక్ లాస్ట్ లో ఏది క్రియేట్ చేసినానో లేటెస్ట్ ఫైల్ నాకు లాస్ట్ లో చూపిస్తుంది. నేను ఐ డూ lt అనేది యూజ్ చేస్తే, అంటే టైం తో పాటు చూపిస్తుంది అనమాట లాస్ట్ లో. సో నేను ఇప్పుడు ls-l -r-t అని చూడుతున్నాను. ఓకే, సో నో నీడ్ టు డూ దట్. ls -l-r-t అంటే మీ ఆప్షన్స్ అన్ని కూడా ఒకటేసారి ఇవ్వచ్చు. ఓకే, సో నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఇట్ జస్ట్ థ్రోయింగ్ మీ ది అవుట్పుట్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ -l -r-t. ఓకే, సో ఇక్కడ మీరు గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ ని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఏ కమాండ్ తో అయినా కానీ గ్రూప్ ఆఫ్ ఆప్షన్ ని ఇవ్వచ్చు. సో ఇక్కడ మనము హైఫన్ ఇస్తున్నప్పుడు ఇట్స్ అ షార్ట్. ఓకే, సో షార్ట్ ఫార్మాట్ అంటే ఓకే, షార్ట్ ఆప్షన్స్ విల్ స్టార్ట్ విత్ అ సింగిల్ హైఫన్. అండ్ ఆల్సో మనకి ఇంకొక ఆప్షన్స్ ఉంటుంది, దట్ ఈస్ లాంగ్ ఆప్షన్స్ మనకి డబల్ హైఫన్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వి గివ్ డబల్ హైఫన్ ls, ఇప్పుడు నేను హైఫన్ ఎల్ అన్న అనుకోండి. ఓకే, సారీ LRT అన్న. ఓకే, సో అన్రికగ్నైజ్డ్ ఆప్షన్ అని వస్తుంది. అదే నేను ఇప్పుడు హైఫన్ హెల్ప్ అన్న అనుకోండి, ఇట్ జస్ట్ గివ్స్ మీ ది డీటెయిల్స్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ, ఓకే ఏమేమి వస్తుంది. ఓకే, సో అంటే లైక్ నేను ఏమేమి రన్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హావ్ స్టక్ సమ్వేర్ యూ కెన్ డూ హైఫన్ హెల్ప్. ఓకే, సో హైఫన్ హెల్ప్ చేసినప్పుడు ఇట్ జస్ట్ గివ్స్ యూ ఆల్ ది ఆప్షన్స్, ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు అనేది మీకు కంప్లీట్లీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో టు డిస్కవర్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ ఎ కమాండ్ యూ నీడ్ టు యూజ్ హైఫన్ హెల్ప్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ done this demonstration. Okay, so ఇక్కడ demonstration examples కూడా ఇచ్చిన. సో ఇంపార్టెంట్ టేక్ వే ఇన్ లైనెక్స్, ఇట్స్ క్రూషియల్ టు యూజ్ ది కరెక్ట్ కేస్. అప్పర్ కేసా లోవర్ కేసా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రన్నింగ్ మీకు ఒక్కొక్కసారి ఏంటంటే కీబోర్డ్ అంటే లైక్ చాలా తక్కువ, బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ls అని కొట్టిన అనుకోండి, ls అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లెటర్ ఎల్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, కొన్ని ఆటో కరెక్షన్స్ లో అట్లా ఉంటుంది. ఓకే, సో బట్ మేక్ షూర్ దాట్ యూ టైప్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో తర్వాత ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్లీ చెప్తుంది కమాండ్ నాట్ ఫౌండ్ అనేసి. ఓకే, సో బికాస్ ఇస్ ద వెరీ లేటెస్ట్ వర్జన్ ఆఫ్ రెడ్ హ్యాట్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ది సిమిలర్ కమాండ్ ఏం రన్ చేయొచ్చు మీరు అనేసి. ఇప్పుడు చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఇట్లా మనకి ఇస్తారనమాట. ఉబుంటులో కూడా మీకు ఏదైనా తప్పు టైప్ చేసిరంటే ఇట్ విల్ షో యూ దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ కమాండ్ అనేసి. ఓకే, సో బేసిక్ ఎసెన్షియల్ కమాండ్స్ ఏమేమి ఉంటాయి అనేది చూడడానికి ట్రై చేద్దాం. సో ఓకే, సో యూ గైస్ నో వాట్ ఈస్ హౌ టు లాగింగ్ ఇన్. ఓకే, సో మోస్ట్ పవర్ఫుల్ లైనెక్స్ కమాండ్స్, వాట్ ఆర్ ద థింగ్స్,
ఓకే సో హూ ఆమ్ ఐ. ఓకే సో జనరల్ గా ఏమడతారంటే ఇంటర్వ్యూలో ఎవరు లాగిన్ అయ్యారు అంటే లైక్ హూ లాగిన్ అని చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేస్తాం. ఓకే హూ ఆమ్ ఐ అనేసి కొడితే ఇట్ విల్ షో దట్ ఐ హావ్ లాగ్డ్ ఇన్ యాజ్ అ యూజర్ జై. ఇఫ్ ఐ డూ sudo su hi, what, okay so now if I do who am I, okay so it is showing as root. Okay so మీరు ఏ యూజర్ తో లాగిన్ అయినారు అని చెక్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు రన్ కమాండ్ సంథింగ్ కాల్డ్ హూ ఆమ్ ఐ అనే కమాండ్ ని మీరు రన్ చేయాలి. ఓకే సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ls కమాండ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యూస్డ్ వెరీ రెగ్యులర్లీ. ఓకే సో ls-lrt అనేది డే ఇన్ డే అవుట్. ఓకే సో మీరు లైనెక్స్ లో ఉన్నారు అంటే ఈ కమాండ్ ఖచ్చితంగా రన్ చేయాల్సిందే. ఓకే సో ls-lrt సో విచ్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్ విత్ ఇన్ ది ఫోల్డర్. ఓకే సో మీరు ఏ ఫోల్డర్ లో ఉన్నారో ఆ ఫోల్డర్ లో మీకు కంప్లీట్ లిస్ట్ ఇది మీకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఐపీ స్పేస్ ఏ కమాండ్ విచ్ డిస్ప్లేస్ ఐపీ అడ్రస్. ఓకే సో ఐపీ స్పేస్ ఏ కమాండ్ ని కొడితే మీకు ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఓకే సో యూ గైస్ కెన్ చెక్ వాట్ ఈస్ యువర్ ఐపీ అడ్రస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పబ్లిక్ ఐపీ అడ్రస్ మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే సో దెన్ ద కమాండ్ ఇస్ క్యాట్ అనే కమాండ్. ఇప్పుడు మనం ఎంటీ ఫైల్ ని క్రియేట్ చేసినాం. ఓకే సో వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎంటీ ఫైల్. ఓకే బట్ హౌ టు రీడ్ దట్ ఫైల్. ఓకే సో మనం example1 example2 అని క్రియేట్ చేసినాం బట్ హౌ టు రీడ్ దట్ ఫైల్ అంటే వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ క్యాట్. ఓకే సో అవి ఎంటీ ఫైల్స్ కాబట్టి మనకు ఏమీ ఉండవు. ఓకే సో నా ఇఫ్ ఐ సే క్యాట్ example1 నథింగ్ ఇట్ విల్ డిస్ప్లే. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఐ సే సి ఓకే అండ్ ఐ డూ ట్యాబ్. ఓకే సో 136 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. there are 136 possibilities of commands available in the Linux with C. Now I'll say N. Okay, so no కొట్టా నేను. Now if I say CA, okay, so CA తో ఏమేమి వస్తాయో నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే సో క్యాష్ చెక్, కాల్, CA లెగసీ, క్యాట్, కేస్, ఓకే క్యాట్ మ్యాక్ ఇవన్నీ కూడా కమాండ్స్ మనము యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే సో నౌ ఐ యూస్ డూ క్యాట్. సో నేను CA ట్యాబ్ కొట్టినా ఇక్కడ. ఓకే సో వెన్ యూ డూ ట్యాబ్ ఇట్ విల్ డూ ఆటో జనరేట్ చేస్తాను అనమాట మీకు ఏం కమాండ్స్ ఉండొచ్చు అనేసి. ఓకే సో నవ్ యూ నో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యాట్ అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఓకే సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ జస్ట్ సింపుల్. ఓకే సో నాకు 1 2 3 4 5 6 7 8 9 10 వస్తున్నాయి. ఓకే సో 10 ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూపిస్తుంది. ఇఫ్ ఐ హ్యావ్ 30 to 40 50 to 60 ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి అనుకోండి. సో నాకు ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు యూస్ ట్యాబ్. సో నేను క్యాట్ ఈ ట్యాబ్ కొడతాను. ఓకే సో నౌ ఐ జస్ట్ డూ వన్ మోర్ ట్యాబ్. సో కొట్టినప్పుడు నాకు example1 example2 ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి నీకు విచ్ ఫైల్ యూ వాంట్ టు గో అని చూపిస్తుంది. ఓకే సో ఐ జస్ట్ డూ example1. ఓకే సో ఇట్స్ అన్ ఎంప్టీ ఫైల్ ఆర్ example2 ఇట్స్ అన్ ఎంప్టీ ఫైల్. ఓకే సో లేకపోతే ఐ జస్ట్ డూ క్యాట్ అండ్ డూ ట్యాబ్. ఓకే సో ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేయొచ్చు అనేసి నాకు ఇది చూపిస్తుంది. అంటే నా దగ్గర ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇది నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే సో ఏంది డాట్ తో వచ్చింది నాకు ఎందుకు కనిపిస్తలేదు ఇక్కడ. ఓకే అది మాట్లాడదాం. ఓకే సో విల్ టాక్ అబౌట్ హిడెన్ ఫైల్స్ ఆల్సో. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఆటో కంప్లీట్ ఓకే సో మీరు ఆటో కంప్లీట్ చేయాలి కమాండ్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ యూ నీడ్ టు ఆల్వేస్ యూస్ ట్యాబ్. ఓకే సో ట్యాబ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తే మీకు టైపింగ్ కానివ్వండి లేకపోతే whenever you are writing something or you are doing any troubleshooting it will be very quick. ఎందుకంటే నేను ls-lrt తర్వాత మనకి గ్రేప్ ఆప్షన్ ఉంటుంది, ఆ తర్వాత ఓ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే సో ఇవన్నీ నేను మాన్యువల్ అంటే లైక్ టైప్ చేస్తూ ఉన్నా అనుకోండి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇఫ్ యూ టేక్ హెల్ప్ ఆఫ్ ట్యాబ్ ఇట్ విల్ ఆటో కంప్లీట్ ఆల్ యువర్ కమాండ్స్. నెక్స్ట్ వచ్చేసి passwd. ఓకే సో passwd కమాండ్ అలౌస్ చేంజింగ్ ది కరెంట్ పాస్వర్డ్. ఓకే సో ఇప్పుడు నేను ఏ యూజర్ లో ఉన్నా చెక్ చేయాలంటే who am I. ఓకే సో ఇప్పుడు నేను ఈ యూజర్ పాస్వర్డ్ చెక్ చేయాలంటే passwd అని కొడితే ఇట్ విల్ చేంజ్ మై పాస్వర్డ్. ఓకే సో కరెంట్ పాస్వర్డ్ ఏంది అండ్ ఆల్సో వాట్ ఈస్ ద న్యూ పాస్వర్డ్. ఓకే సో మనము ఈ విధంగా పాస్వర్డ్ ని చేంజ్ చేయొచ్చు. బట్ స్టిల్ విల్ టాక్ అబౌట్ passwd ఇన్ డీటెయిల్. ఓకే సో పాస్వర్డ్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము వెన్ వీఆర్ డూయింగ్
users and groups. Okay, so users and groups చేసినప్పుడు we'll talk about pass WD. But this is how you can do. Okay, so pass WD use చేసి you can change the password of that user where you are in. Okay, so అదే ఇప్పుడు నేను pass WD root అని అనుకోండి. Okay, so only root can specify a user name. Okay, so as a user నేను చేంజ్ చేయలేను. అదే ఇప్పుడు నేను if I go into root, okay, and if I do pass WD J, అంటే ఏ యూజర్ దాన్ని నేను చేంజ్ చేయొచ్చు అనమాట పాస్వర్డ్. ఓకే, సో ఇట్స్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఫర్ ద న్యూ పాస్వర్డ్. కరెంట్ పాస్వర్డ్ కూడా అడగదు, ఎందుకంటే రూట్ యూజర్ కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ చేంజ్ దట్. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు యూ కెన్ యూస్ సూడో. ఓకే, సో సూడో పాస్వర్డ్ రూట్. సో మీరు సూడో యూజ్ చేసిరంటే అగైన్ ఇట్ ఈస్ సంథింగ్ ఎన్హాన్సింగ్ యువర్ ప్రివిలేజెస్ టు అడ్మినిస్ట్రేటర్ లెవెల్. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ డజంట్ గివ్ సూడో యాక్సెస్ టు ఎనీ వన్. సో అందుకోసం అని చెప్పిన. ఓకే, సో ఇక్కడ చూడండి, యూ నోటీస్ ద డిఫరెన్స్, రైట్? ఓకే, పాస్ డబ్ల్యూడి రూట్ అంటే లైక్ యూ కెనాట్ స్పెసిఫై యూజర్ నేమ్ అంటుంది. అంటే నువ్వు ఒక నార్మల్ యూజర్వి యూ కెనాట్ చేంజ్ పాస్వర్డ్ ఆఫ్ అ యూజర్, అంటే యూజర్ నేమ్ ఇచ్చి నువ్వు ఒక యూజర్ పాస్వర్డ్ ని చేంజ్ చేయలేవు అనేసి చెప్తుంది అది. అదే నేను సూడో యూజ్ చేసాను అనుకోండి, ఇట్ ఈస్ అలోయింగ్ మీ టు డూ దట్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ రిస్కీ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రియల్ టైమ్. సో అందుకోసమని సూడో యాక్సెస్ ని మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము అంటిల్ అన్లెస్ దే హ్యావ్ అ ప్రాపర్ చేంజ్. నెక్స్ట్ టచ్ కమాండ్ విచ్ విల్ క్రియేట్ ఎంటీ ఫైల్ అండ్ యూజ్ టు వెరిఫై రైటబిలిటీ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్స్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చెక్ చేసాం. PWD is nothing but prints the current working directory or present working directory అనొచ్చు. Like most of the books now it says print working directory. Okay, so print working directory అంటే నువ్వు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నావో దాన్ని మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే PWD ఐ మీన్ /home/j అనే పాత్ లో ఉన్నా అనేసి నాకు చెప్తుంది. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ మనము వచ్చే సెషన్స్ లో చూద్దాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. CD అంటే ఏంటంటే చేంజెస్ ద డైరెక్టరీ. సో changes the directory in the sense, for example, if I have, okay, so ఇక్కడ నాకు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, ఇన్ Linux we'll call it as directory. Okay, so desktop, documents, folder, music, pictures, public, templates, videos. Okay, so how we have in the Windows, same way మనకి Linux GUI కాబట్టి నాకు ఇది చూపిస్తుంది. ఓకే, so if I want to switch to this desktop, if I say ls డెస్క్టాప్ అన్న అనుకోండి, ఇట్ విల్ డూ నథింగ్. ఓకే, సో నాకు ఎందుకంటే డెస్క్టాప్ లో కూడా ఏమీ లేవు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు గో ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫోల్డర్ డైరెక్టరీ అండ్ ఐ వాంట్ టు చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ డైరెక్టరీ, ఐ నీడ్ టు డూ CD అంటే చేంజ్ డైరెక్టరీ టు డెస్క్టాప్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డూ ls, ఓకే, సో నథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. నేను ఇక్కడ ఏం చేశానంటే టచ్, I just say India. Okay, so touch India and Gutna. Now if I do ls, it will show that there is a file called empty file మనం ఏం క్రియేట్ చేసాం, ఇండియా అనే ఎంటీ ఫైల్ ని క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసాం? డెస్క్టాప్ లోపల క్రియేట్ చేసినాం. నౌ ఇఫ్ ఐ డూ CD, సింపుల్ గా CD అని కొడితే ఇట్ విల్ గో టు మై హోమ్ డైరెక్టరీ. ఏమి కొట్టకుండా, అంటే లైక్ ఐ జస్ట్ డూ CD అండ్ ఐ ఎంటర్, ఇట్ విల్ టేక్ మీ టు మై హోమ్ డైరెక్టరీ. ఓకే, సో హోమ్ డైరెక్టరీ అంటే నా J అనే హోమ్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డూ ls డెస్క్టాప్, ఓకే, సో నౌ ఇట్ షోస్ దట్ దెర్ ఈస్ అ ఫైల్ కాల్డ్ ఇండియా. ఓకే, సో ఇండియా అనే ఫైల్ మీకు డెస్క్టాప్ అనే ఫోల్డర్ లోపల ఉంది అనేసి చూపిస్తుంది. బట్ విల్ డిస్కస్ ఆన్ దిస్. ఓకే, సో ఫోల్డర్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడదాం. బట్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, CD is used to change the directory, ls is to list the files and folders in the directory. Okay, so next వచ్చేసి history. So what exactly is history? So ఇప్పటివరకు నేను ఎన్ని కమాండ్స్ కొట్టినా, ఓకే, సో I have entered huge number of comments. Now if I do history, it will show all the commands. Okay, so నేను ఏమేం కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశానో ఆ కమాండ్స్ అన్ని కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది హిస్టరీలో. ఓకే, సో ఈ కమాండ్స్ ని నేను మళ్ళీ తీసుకురావాలంటే ఎట్లా అనేది విల్ డిస్కస్ ఇన్ డెప్త్. ఓకే, సో మనం సెషన్స్ లోకి వెళ్తున్నప్పుడు విల్ డిస్కస్ ఇన్ డెప్త్. బట్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన కమాండ్స్ అన్ని ఏంటంటే బేసికలీ మీరు లైనక్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు అవసరం పడే కమాండ్స్ అనమాట. అంటే లైక్ అట్లీస్ట్ లైక్ యూ విల్ నో దట్ దీస్ ఆర్ ద కమాండ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ దట్ యూ కెన్ వర్క్ ఆన్. ఓకే, సో
whenever you log in, you should not be surprised. Okay, so ఇప్పుడు మనం విండోస్ ఓపెన్ చేయగానే ఫోల్డర్ లోకి వెళ్తాం, ఫైల్స్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో హౌ యూ డూ ఇట్, దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ దట్ యూ షుడ్ నో. ఓకే, సో నెక్స్ట్ ఈస్ హౌ టు గెట్ ద హెల్ప్. ఓకే, సో మనము ఆల్రెడీ మ్యాన్ పేజెస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో హౌ మ్యాన్ పేజెస్ అంటే లైక్ నాకు ఇక్కడ స్టక్ అయిపోయాను నేను ఇప్పుడు. ఓకే, సో ఐ వాంట్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ కమాండ్ విల్ డూ. ఆ కమాండ్ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది అంటే యూ కెన్ యూజ్ అ కమాండ్ కాల్డ్ మ్యాన్. ఓకే, సో మ్యాన్ అనేది ఇట్స్ అ మాన్యువల్ పేజెస్ అంటే మనము సిస్టమ్ ప్రోగ్రామర్స్ మాన్యువల్. సో నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యాన్ పేజెస్ గురించి మాట్లాడినప్పుడు చెప్పిన initially it was created on typewriters. Okay, so typewriters lo they used to write all those man pages. Okay, so man pages anni kuda type chesevalu anamata. Okay, so type chesi they used to keep the books laga పెట్టేటోళ్ళు అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బి దేర్. దే యూస్ టు ప్రింట్ ఇట్ ఆన్ ద పేజెస్. నౌ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు ప్రతిది కూడా ఆన్లైన్ లోకి వచ్చేసింది ఇప్పుడు. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ the Museum of Computer Science in Mountain View, California has the original man pages. So అప్పుడు మ్యాన్ పేజెస్ టైప్ రైటర్ లో రైట్ చేసిన పేజెస్ అన్ని కూడా మీరు మ్యూజియం లోకి వెళ్తే చూడొచ్చు, ఆ కాలిఫోర్నియా మ్యూజియం లోకి వెళ్తే. ఓకే, సో లైనెక్స్ ఓపెన్ సోర్స్ నేచర్ లీడ్స్ టు మల్టిపుల్ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ యూ సెర్చ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హూ ఆమ్ ఐ అని. ఓకే, అసలు హూ ఆమ్ ఐ అంటే ఏంటి, లైక్ ఇట్ విల్ షో హూ లాగ్డ్ ఇన్ అనేది చెప్పిన నేను. బట్ if I want to go inside of it, until like if I want to know more about who am I, okay, so I'll just do man. Okay, so man who am I and you say type just say like it will give me the options. Okay, so you know what is options, make long option and short options rendu chupistadi. So accordingly who am I hyphen help displays this help and exit, and hyphen version outputs version information and exit. ఓకే, సో మీరు మ్యాన్ పేజెస్ లోకి వెళ్ళినప్పుడు యువర్ మౌస్ డజంట్ వర్క్, యూ నీడ్ టు యూజ్ యువర్ కీస్. ఓకే, సో అప్ యారో డౌన్ యారో. ఓకే, సో అప్ యారో డౌన్ యారో యూజ్ చేయాలి అండ్ యూ విల్ సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి అప్ యారో డౌన్ యారో యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కింద వస్తుంది ప్రింట్ హెచ్ ఫర్ హెల్ప్ ఆర్ క్యూ టు క్విట్. ఇఫ్ ఐ సే హెచ్, ఓకే, సో ఇట్ విల్ జస్ట్ షో మీ ఆల్ ది ఆప్షన్స్. ఓకే, సో ఏమేమి యూజ్ అంటే లైక్ హౌ ఇట్ వర్క్స్. Okay, what patterns, okay, so all this stuff. But if I want to do Q, okay, so if I put Q it will come out of the fetch. Again, if I do Q, it will come out of that manual pages. Okay, so if I say who am I hyphen version. Okay, so who am I అనేది ఏ version లో క్రియేట్ అయింది. Okay, so when it got the copyrights and all that stuff. Okay, so we can completely చూపిస్తుంది. This is a free software, you are free to change and redistribute it. Okay, ఓపెన్ సోర్స్ అంటే అదే. ఓకే, సో యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, సో ఈ కమాండ్స్ అన్ని కూడా స్క్రిప్ట్స్. కమాండ్స్ ఆర్ నథింగ్ బట్ స్క్రిప్ట్స్ కదా. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో స్క్రిప్ట్స్ లో రన్ అవుతుంటే యూ కెన్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ దీస్ కమాండ్స్ అండ్ యూ కెన్ రీడిస్ట్రిబ్యూట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. లేకపోతే యూ కెన్ ఆస్క్ రెడ్ హ్యాట్ టు లైక్ మీరు ఎన్హాన్స్ చేశారని చూపిస్తే దే విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద థింగ్స్ టు చేంజ్. Okay, so that is how your man pages work. And also if you want to see, for example, ls hyphen sorry man ls. Okay, again it will show all the options. Okay, so మనం ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు ls తో అనేది మీకు కంప్లీట్లీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యు సీ హియర్, okay, so hyphen r అంటే it will show in the reverse order, hyphen capital R అంటే it will show in the recursive mode, hyphen t అంటే sort by time, newest first. మనం రివర్స్ ఆర్డర్ లో ఆర్ కొడుతున్నాం కాబట్టి అది కిందికి వెళ్తుంది, లేటెస్ట్ ఫైల్ ని మనం లాస్ట్ లో చూస్తున్నాం. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యు గో hyphen t it will show you the latest file. And also if I scroll up మీకు hyphen a ఉంటది. Okay, so if you see hyphen a, do not ignore entries starting with dot. ఓకే, సో డాట్ తో స్టార్ట్ అయ్యే ఎంట్రీస్ ని కూడా మీకు అంత కంప్లీట్ గా చూపిస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ hyphen all. Now if I do Q, it will come out ls hyphen a. Okay, so it just shows you the dot files also, అంటే hidden files కూడా. Or if I say hyphen all, okay, same output. Okay, so hyphen a అన్న short options, or if I want to go with the long options, that is hyphen all, it will
throw you or it will show you the same output. Okay. Okay, so touch command we have already seen. Okay, so explanation of option. Okay, so these are all the options like what you can see. Next వచ్చేసి help. Okay, so నేను ఒక దగ్గర stuck అయినా. Okay, so man ఒకటి. Okay, so commands లో to get your complete help, or else you can go with something called help. Okay, so overview of help systems in Linux. Man is the primary source for obtaining command information. Advised to use man over Google due to accuracy and distribution specific information. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిన అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ థింగ్ నేను ఇఫ్ ఐ డూ మ్యాన్ అండ్ ఇఫ్ ఐ సే ఎం. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఎం అనేది ఉంటుంది. నేను ఉబుంటులో ఇది కొట్టినా అనుకోండి నాకు అసలు ఈ పేజ్ అనేది రాదు. ఓకే, సో ఐ డోంట్ సీ వాట్ ఈస్ ఎం. ఓకే, సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ డిఎన్ఎఫ్. ఓకే, సో అగైన్ ఇన్ ది న్యూ option, okay, new Red Hat versions లో will use DNF. We'll talk about it. Don't be surprised. Okay, కొత్తగా చూస్తున్న వాళ్ళకి M అంటే ఏంది, DNF అంటే ఏంది. Okay, we'll talk in detail. Okay, so in coming sessions. But ఇది నేను తీసుకెళ్ళి ఉబుంటులో కొడితే ఇట్ డజంట్ వర్క్. ఎందుకంటే దిస్ ఇస్ అ డిస్ట్రిబ్యూషన్ స్పెసిఫిక్. సింపుల్ గా నేను మ్యాన్ ఏపీటీ అని అనుకోండి. ఓకే, సో నో మాన్యువల్ ఎంట్రీ ఫర్ ఏపీటీ. అదే నేను మ్యాన్ ఏపీటీ ఉబుంటులో కొట్టిన అనుకోండి ఇట్ విల్ డెఫినెట్లీ షో ది ఏపీటీ థింగ్స్. ఓకే, సో నాకు ఏపీటీ అది చూపిస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కమాండ్ హైఫన్ హైఫన్ ప్రొవైడ్ షార్ట్ యూసేజ్ ఇన్ఫర్మేషన్. మీకు మ్యాన్ లో వచ్చినంత ఇన్ఫర్మేషన్ హైఫన్ హైఫన్ హెల్ప్ లో రాదు. ఓకే, సో సింపుల్ గా ఇఫ్ ఐ సే ఎల్ఎస్ హైఫన్ హైఫన్ హెల్ప్ యూ విల్ సీ ది డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు లిమిటెడ్ గా ఇచ్చింది అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో ఇట్ జస్ట్ థ్రోస్ దిస్ మచ్. బట్ మీకు మాన్యువల్ పేజెస్ లో ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు కావాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మీకు మ్యాన్ పేజెస్ లో చూపిస్తుంది. అండ్ ఆల్సో యూజ్ మ్యాన్ ఇఫ్ యూ ఆర్ అన్ఫెమిలియర్ విత్ ద కమాండ్ అండ్ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ ఫంక్షన్స్. యూఎస్ఆర్ షేర్ డాక్ కంటైన్స్ అడిషనల్ హెల్ప్ ఫర్ సమ్ కమాండ్స్. కొన్ని కమాండ్స్ కి ఇఫ్ యూ గో ఫర్ యూఎస్ఆర్ షేర్ డాక్ ఇట్ విల్ ఆల్సో షో యూ ది ఎక్కువ మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో టిఎల్డిఆర్ ఇస్ అ న్యూ సిస్టమ్ దట్ షోస్ కమాండ్ యూసేజ్ ఎగ్జాంపుల్స్. టిఎల్డిఆర్ అని కొడితే మీకు కమాండ్ ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఇది చూపిస్తుంది. ఇఫ్ ఐ సే టిఎల్డిఆర్ ఆర్ ఇఫ్ ఐ సే మ్యాన్ టిఎల్డిఆర్. ఓకే, సో ఇట్స్ నాట్ దేర్ ఇన్ దిస్ వర్జన్. Okay, that is fine. Okay, so you guys can try with TLDR also. Okay, so like most of the time we'll do man pages or else help. Okay, so TLDR అనేది చాలా తక్కువ ఎందుకంటే మళ్ళీ మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అంటే లైక్ వెన్ ఎవర్ ఐమ్ టాకింగ్ అబౌట్ రియల్ టైమ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో వీ డోంట్ ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్ as such. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ ఎవర్ లైక్ నేను ఆల్రెడీ చెప్పిన. ఓకే, సో ఏ చేంజ్ చేసినా కానీ యూ నీడ్ టు రైజ్ అ చేంజ్ రిక్వెస్ట్. ఓకే, సో ఒక కమాండ్ గురించి తెలుసుకోవడానికి టిఎల్ఆర్ మనకి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి ఐ కెనాట్ గో అండ్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ ఆల్ ద మెషిన్స్ బికాస్ ఇట్స్ అ హ్యూజ్ చేంజ్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ది కమాండ్స్ అండ్ ఆల్సో మ్యాన్ పేజెస్. ఓకే, సో మ్యాన్ పేజెస్ హెల్ప్ ఎట్లా తెచ్చుకోవాలంటే దట్ ఈస్ దోస్ ఆర్ ద కమాండ్స్. నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ ఫైల్ మేనేజ్మెంట్ టూల్స్. సో ఫైల్ మేనేజ్మెంట్ టూల్స్ లో విల్ డిస్కస్ ఎ లాట్. ఓకే, సో విల్ టాక్ అబౌట్ advanced file management tools, advanced file management etla chesamu. Okay, so it's a huge topic. Okay, so we'll go ahead and talk about file management. So understanding the Linux file system hierarchy, then we'll see list files with ls appani chustunam, but we'll discuss on that. Use how you can use wildcards, copy files, how you copy files, how you work with directories, absolute path ante endi, relative path ante endi, how you move files and how you remove files. Okay, so now we'll talk about the hierarchy. Okay, so eppudaina sare whenever you go into the Linux machines, it's very important that you know about Linux file system hierarchy. So importance of files in Linux. So everything in Linux is treated as a file. Okay, so whatever you add, okay, so Linux will treat it as a file, and it is configurations are stored in ASCII text configuration files. Okay, so it's not
అంటే లైక్ మీకు ఆస్కీ అంటే ఏంది, అది ఎట్లా స్టోర్ చేసుకుంటది అనేది మనకు అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు, బికాస్ వీఆర్ నాట్ డెవలపర్స్. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దట్ లైనెక్స్ విల్ ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ అ file, and also Linux file system is standardized as per the Linux file system hierarchy standards. Okay, so మనకి లైనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ని బట్టే లైనెక్స్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ సీ ది సేమ్ హైరార్కీ. ఓకే, సో సేమ్ హైరార్కీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డైజ్డ్ డైరెక్టరీస్ లైనెక్స్ లో మీకు /usr which contains all the program files. Okay, so I'll just go here, and if I say cd/usr, and if I do ls, ఓకే, సో ఇవన్నీ కూడా నాకు ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, సో ఏవైతే ప్రోగ్రామ్ ఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కమాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కమాండ్స్ అన్ని కూడా నాకు యూఎస్ఆర్ ఎస్ బిన్ లో ఉంటాయి. ఓకే, సో యూఎస్ఆర్ బిన్ లో ఉంటాయి. సో ఇఫ్ ఐ సే cd usr bin, ఓకే, సో ఇక్కడ నాకు కమాండ్స్, ఓకే, సో మనం రన్ చేసే కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పిన కదా మీకు, ఇట్ విల్ బి అ ప్రోగ్రామ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ దీస్ ప్రోగ్రామ్స్, ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ నేను తీసుకొని నేను ఎడిట్ చేసుకోవచ్చా అంటే యూ గైస్ కెన్ ఎడిట్ దాట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద కమాండ్స్ వీఆర్ రన్నింగ్, యూ కెన్ సీ ఆల్ దోస్ కమాండ్స్. ఆ కమాండ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే vicd, ఓకే, సో బిల్ట్ ఇన్ cd అనే ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో you can check the programs if you want. Okay, so if you want to become a programmer, okay, so general ga how they manipulate the commands, okay, so how the developers works on commands, మీకు అప్పుడప్పుడు లైనెక్స్ డెవలపర్స్ పైన పొజిషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ దే విల్ డూ. సో ఆల్ ది ప్రోగ్రామింగ్ ఫైల్స్ మనకి యూఎస్ఆర్ బిన్ లో ఉంటాయి, నథింగ్ బట్ ఆల్ ది కమాండ్స్ వాట్ వి రన్. ఓకే, సో ఏవైతే కమాండ్స్ మనం రన్ చేస్తామో అవన్నీ కూడా /usr లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చే డైరెక్టరీ వచ్చేసి /var. /var లో ఎక్కువ మీకు వినిపించేది లాగ్ ఫైల్స్ ఆర్ క్యాషీ ఫైల్స్. ఎప్పుడైనా సరే వెనెవర్ యూ వర్కింగ్ ఆన్ ది లైనెక్స్ మెషిన్స్, ఇఫ్ యూ సీ ఎనీ ఎర్రర్స్ యూ గో టు varlog వెళ్ళేసి, ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ అంటే లైక్ ఆ సిస్టమ్ లో ఏం ఎర్రర్స్ వస్తున్నాయని varlog లోకి వెళ్ళి చూడొచ్చు. బట్ అన్ని అప్లికేషన్ లాగ్స్ varlog లో కూర్చుంటాయి అంటే కూర్చోవు. ఓకే, సో కొన్ని చాలా అప్లికేషన్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ లాగ్, అంటే లైక్ సిస్టమ్ లాగ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ లాగ్ కాన్ఫిగరేషన్స్ పాత్ లోనే ఆ సిస్టమ్ అప్లికేషన్ లాగ్స్ అన్ని వెళ్తాయి. సో మీకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఆ అప్లికేషన్ లో ఒక ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ రాగానే మీరు వెళ్ళి వ్యార్లాగ్ లో చెక్ చేస్తే మీకు అప్లికేషన్ ఎర్రర్స్ కనిపించవు. వాళ్ళకు స్పెసిఫికల్ గా వేరే పాత్ ఉంటుంది అప్లికేషన్ లాగ్స్ కి. Okay, so but if you want to go and check the system logs, for example, if I say cd var log space, okay, so if I say ls, I have log. If I say ls, so currently I have a directory called log. Now if I say cd log, I do ls. Okay, so ikkada naku you have all the log files. For example, చూడండి ఖురాన్ కి బూట్ చేసినప్పుడు ఏం లాగ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాగ్ ఫైల్స్. ఓకే, సో బట్ యూ కెన్ గో అండ్ చెక్ లాస్ట్ లాగ్. సో మీరు ఏది చెక్ చేయాలన్నా యూ గైస్ కెన్ యూస్ cat ఆర్ vi. vi ఏంటిదో చెప్తా నేను. ఓకే, సో vi is something which you can go and read the files. Okay, so this is not going, sorry, vi messages. Okay, so human readable, permission denied. ఇక్కడ చూస్తారు కదా permission denied. Then what I need to do, sudo.
ఓకే, సో నౌ ఐ కెన్ సీ ఆల్ ద లాగ్స్. ఓకే, సో నా సిస్టమ్ లాగ్స్ అన్ని కూడా నేను వేర్ లాగ్ మెసేజెస్కి వెళ్ళేసి చూడొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ఆల్ ద లాగ్స్. ఐ సే ఓకే, సో దిస్ ఇస్ ద కిందికి వెళ్తే లేటెస్ట్ లాగ్స్ వస్తాయి. ఓకే, సో వెన్ యూ గో టు ది బాటమ్ ఆఫ్ ద పేజ్ యూ విల్ సీ ది లేటెస్ట్ లాగ్స్. సో విఐ ఎట్లా వాడొచ్చు అనేది నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ద లాస్ట్ లైన్. ఓకే, సో November 7th ఈ రోజు ఫస్ట్ లాగ్ ఎప్పుడు క్రియేట్ అయింది? November 5th రోజు క్రియేట్ అయింది, వేర్ వీ హ్యావ్ లాగ్ టీమ్. ఓకే, సో /var అనేది ఇట్స్ అ డైరెక్టరీ వేర్ యూ విల్ హ్యావ్ ఆల్ ది లాగ్ ఫైల్స్. ఎక్కువ సర్వీసెస్ టు డైనమికల్లీ క్రియేట్ ఫైల్స్. డైనమికల్లీ క్రియేట్ ఫైల్స్ అంటే లైక్ విచ్ ఆర్ జనరేటింగ్, లైక్ ఇప్పుడు ఆన్ ద ఫ్లై జనరేట్ అయ్యేటివన్నీ కూడా డైనమిక్ ఫైల్స్ అంటాము. /etc వచ్చేసి కంప్లీట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, మీకు ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోస్ట్ ఫైల్ అని ఉంటుంది లైనెక్స్ లో, వేర్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద హోస్ట్ ఇన్ఫర్మేషన్. సో అదంతా కూడా కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో ఉంటుంది. సో /etc is a directory where it will contain all the configuration files. So file system hierarchy standards is defined by the Linux Foundation. లైనెక్స్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ఈ హైరార్కీని డిఫైన్ చేసింది. సో దీన్నే మనము అన్ని డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా చూస్తూ ఉంటాం. ఓకే, సో రెగ్యులర్ యూజర్స్ హ్యావ్ రైట్ యాక్సెస్ టు /home/tmp డైరెక్టరీస్. రెగ్యులర్ యూజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జై లాగా లాగిన్ అయినా. ఓకే, సో ఇక్కడ యూజర్ జై లాగా లాగిన్ అయినా. నేను ఇందాక వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ వేర్ లాగ్ మెసేజెస్ నాకు పర్మిషన్ డినైడ్ అనేసి చూపించింది. సో ఫర్ వాట్ ఐ విల్ బి ఓనర్, సో ఇఫ్ ఐ డూ cd, ఓకే, నేను pwd అని కొట్టిన అనుకోండి /home. ఓకే, సో ఈ డైరెక్టరీకి నేను ఓనర్ని. ఓకే, సో నేను ఏ డైరెక్టరీకి ఓనర్ ఉంటా? నా యూజర్ హోమ్ డైరెక్టరీకి నేను ఓనర్ ఉంటా. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ టిఎంపి అంటే టెంపరరీ డైరెక్టరీ. ఓకే, సో ఈ టెంపరరీ డైరెక్టరీలో మనకి ఫైల్స్ ఇట్ విల్ రిమూవ్ ఆటోమేటికల్లీ. ఓకే, సో there will be period of time where it will remove all the temporary files automatically. అది కూడా మనము వచ్చే సెషన్స్ లో చూద్దాం. బట్ ఎవ్రీ యూజర్ విల్ హ్యావ్ యాక్సెస్ టు హిస్ ఓన్ హోమ్ డైరెక్టరీ అండ్ ఆల్సో /tmp. ఓకే, సో టెంపరరీ డైరెక్టరీకి హోమ్ డైరెక్టరీకి ఎవ్రీ యూజర్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ది లైనెక్స్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో మనకి అంతే ఉంటాయి అంటే లైక్ మనం యూఎస్ఆర్ గురించి మాట్లాడినాము. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ /home, నౌ /tmp, హ్యావ్ టాక్డ్ అబౌట్ /var. ఓకే, బట్ వాట్ ఆల్ ద అదర్ థింగ్స్ వీ హ్యావ్? ఓకే, సో ఇంకా మనకి ఏమేమి ఉండొచ్చు అంటే దీస్ ఆర్ ఆల్ ద ఫైల్ సిస్టమ్స్, దీస్ ఆర్ ఆల్ ద డైరెక్టరీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ ఫైల్ సిస్టమ్ లో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైనెక్స్ లో ఇట్ విల్ స్టార్ట్ విత్ /. Okay, so if I do cd/, okay, so it will start with / and if I do ls, okay, so నాకు ఇక్కడ ls లో చూడండి I have boot, ec2, media, opt, root, usr, var, tmp, srv, run, proc, mnt, lib64, home, dev. ఇదంతా కూడా నాకు ఫైల్ సిస్టమ్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మై ఫైల్ సిస్టమ్స్. సో ఎవ్రీ ఫైల్ సిస్టమ్ హ్యాస్ అ యూనిక్ అంటే లైక్ దానికి ఒక యూనిక్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ డూ సంథింగ్ కాల్డ్ man hire, okay, so man hire will show complete file system hierarchy. Okay, so description of the file system hierarchy / this is the root directory, this is where the whole tree starts. గుర్తుపెట్టుకోండి what is the root directory? అందుకనే // అని ఇస్తున్నాం. ఓకే, సో / is the root directory where complete tree starts. సో టాప్ ఆఫ్ ది హైరార్కీ ఇట్స్ ఆల్వేస్ /. తర్వాత /bin. సో దిస్ డైరెక్టరీ కంటైన్స్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ నీడెడ్ ఇన్ సింగిల్ యూజర్ మోడ్ ఆర్ టు బ్రింగ్ ద సిస్టమ్ అప్ ఆర్ రిపేర్ ఇట్. ఓకే, సో మనం ఇందాక యూజర్ బిన్ లో చూసినాం. ఓకే, సో ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ బిహేవియర్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ /etc గురించి మాట్లాడినాము. ఓకే, సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఏమంటారు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే
few directories, few file systems you should know. ఒకటి స్లాష్, ఒకటి /etc లో వేర్ యూ విల్ హ్యావ్ ఆల్ యువర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. నెక్స్ట్ యూ కెన్ ఇవన్నీ కూడా /etc లో ఏమేమి వస్తాయి అనేసి. నెక్స్ట్ /home. సో ఆన్ మెషిన్స్ విత్ హోమ్ డైరెక్టరీస్ ఫర్ యూజర్స్, దీస్ ఆర్ యూజువల్లీ బినీత్ దిస్ డైరెక్టరీ. స్లాష్ కింద హోమ్ డైరెక్టరీస్ ఉంటాయి. అందరు యూజర్స్, ఏ యూజర్ క్రియేట్ చేసినా మీకు హోమ్ డైరెక్టరీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో స్లాష్ మీడియా ఏంటంటే లైక్ వెన్ ఎవర్ యూ అటాచ్ ఎనీ యూఎస్బి స్టిక్స్ కానివ్వండి, లేకపోతే సిడి డివిడీస్ మీకు /మీడియాలో కనిపిస్తుంది. యూ కెన్ మౌంట్ దిమ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ /media. /mnt కూడా, /mnt ఈజ్ వేర్ యూ మౌంట్ ఆల్ యువర్ ఫైల్ సిస్టమ్స్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పెన్ డ్రైవ్ ని అటాచ్ చేసిన అనుకోండి. పెన్ డ్రైవ్ ని అటాచ్ చేసినప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు మౌంట్, ఐ కెన్ మౌంట్ ఇట్ ఇన్ ది /mnt. /mnt లో మౌంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ కెన్ రీడ్ ఫైల్స్ ఫ్రమ్ దట్ యూఎస్బి డ్రైవ్. Sorry, I can write files to that USB drive. I can remove files from that USB drive. But once I unmount it, నేను ఎప్పుడైతే అన్మౌంట్ చేస్తానో అప్పుడు నాకు ఏమంటారు ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న కంటెంట్ నాకు కనిపించదు. లైక్ యువర్ విండోస్ బాక్స్, మీరు విండోస్ బాక్స్ పెట్టగానే అది ఆటోమేటిక్ గా మౌంట్ చేస్తుంది. మీరు మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు, ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళేసి మీరు యూఎస్బి డ్రైవ్ ని క్లిక్ చేస్తే ఇట్ విల్ remove it. Okay, so same thing, mount and unmount. Okay, so we'll completely do what is mount, what is unmount and మనం కంప్లీట్ గా చూసాము. అండ్ ఆల్సో /opt. ఓకే, సో opt దిస్ డైరెక్టరీ షుడ్ కంటైన్ యాడ్ ఆన్ ప్యాకేజెస్. ఓకే, సో మనకి ఏవైనా యాడ్ ఆన్ ప్యాకేజెస్ ఉంటే /opt లో కూర్చుంటాయి. /root వచ్చేసి దిస్ డైరెక్టరీ ఇస్ యూజువల్లీ ద హోమ్ డైరెక్టరీ ఫర్ ద రూట్ యూజర్. సో రూట్ యూజర్ కి ఇది ఒక హోమ్ డైరెక్టరీ. రూట్ యూజర్ ని మీరు క్రియేట్ చేస్తున్నారా లేదా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మీకు ఆప్షనల్ అనే ఇక్కడ ఒక వర్డ్ కనిపిస్తుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్. ఓకే, దెన్ ఎస్బిన్ వచ్చేసి ఓకే, సో వీ హావ్ ఆల్రెడీ సీన్ ఇట్ విల్ హోల్డ్ ఆల్ ద కమాండ్స్ నీడెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ /tmp. దిస్ డైరెక్టరీ కంటైన్స్ టెంపరరీ ఫైల్స్ విచ్ మే బి డిలీటెడ్ విత్ నో నోటీస్ సచ్ యాజ్ బై ఏ రెగ్యులర్ జాబ్ ఆర్ ఏ సిస్టమ్ బూటప్. మీరు సిస్టమ్ బూటప్ చేసినప్పుడన్నా రెగ్యులర్ జాబ్ ని కూడా మనం షెడ్యూల్ చేయొచ్చు, వేర్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద ఫైల్స్ విత్ ఇన్ ది /tmp. సో జనరల్లీ ఇన్ ది రియల్ టైమ్ వి నెవర్ ఎవర్ కీప్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇన్ /tmp, ఎందుకంటే మనం దాన్ని వితౌట్ నోటీస్ డిలీట్ చేసేస్తాం కాబట్టి. ఓకే, సో నెవర్ ఎవర్ స్టోర్ ఫైల్స్ ఇన్ /tmp. /usr we have already seen what is /usr, and also /usr/bin which will have all your executables. Okay, so command executables అన్ని కూడా /usr/bin లో ఉంటాయి. Okay, so you guys can go in depth of every ఏమంటారు ఫైల్ సిస్టమ్ కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, సో what exactly it is doing అనేది. ఓకే, but it's not at all much important for us. Okay, so next వచ్చేసి var, then you can go and check var logs. ఓకే, సో మిసిలినియస్ లాగ్ ఫైల్స్ అన్ని కూడా మనకి var log లో ఉంటాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ హావ్ కాన్ఫిగర్డ్ ఎనీ మెయిల్ బాక్సెస్ యూ కెన్ ఆల్సో గో అండ్ చెక్ ఇన్ var mail. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫైల్ సిస్టమ్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ /. ఓకే, మీకు ఏదైనా కానీ / నుంచి స్టార్ట్ అవుతుంది. / లోపల మీకు కంప్లీట్ ఫైల్ సిస్టమ్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. అండ్ యూ గైస్ కెన్ గో అండ్ చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీయింగ్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ ఫైల్ సిస్టమ్స్. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూఎస్ఆర్ కానీ var కానీ etc కానీ /home కానీ /tmp కానీ /opt sometimes. Okay, so what exactly these guys are doing. Okay, so it's very important. Okay, so you guys can go and check what exactly these are doing. So Linux Foundation and ఫైల్ సిస్టమ్ హైరార్కీ. ఓకే, సో లైనక్స్ ఫౌండేషనే మనకి ఇదంతా కూడా డిఫైన్ చేసి పెడుతుంది. ఓకే, సో అంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ ఎట్లుండాలనేసి. అందుకోసమైనా మీరు ఉబుంటుకి వెళ్ళినా ఏ బాక్స్కి వెళ్ళినా కానీ దే విల్ ఫాలో ది లైనక్స్ ఫౌండేషన్ థింగ్. అంటే లైక్ వాళ్ళు ఏదైతే సెట్ చేసిరో స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ వాట్ ఈస్ ls. ఓకే, సో ls అనేది లైక్ టు లిస్ట్ ది ఫైల్స్. Now you guys know what are the directories. Okay, so like file system ante edo ippudu meeku telusu. So now if I do cd / okay, it went into the / ane property loki ellindi. Okay, ikkada chusinattaithe it is showing me /. Okay, / directory loki ellindi. Now if I say
టిఎంపి. ఓకే, సో ఇక్కడ నాకు టిఎంపి డైరెక్టరీలో టిఎంపి ఫైల్ సిస్టమ్ లో ఉన్న అనేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ డూ స్లాష్ వేర్, ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ మీ దట్ I'm in slash var file system. So what is happening when I'm doing cd? Okay, so when I'm doing cd, it is going to tilt. Okay, so then tilt symbol antam. Okay, so it maku tilt symbol ni chupistundi. So now if I do pwd, okay, nothing but this is my home directory. Whenever you see this symbol, ఓకే, సో ఈ సింబల్ ఎప్పుడైతే కనిపిస్తుందో మీరు హోమ్ డైరెక్టరీలో ఉన్నట్టు. ఓకే, ప్రతిసారి మనము ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో if I see this tilt symbol, it is always that I'm in my home directory. Okay, so now if I do ls-lt, okay, so ls-lt అని కొట్టినా నేను. ఓకే, సో you guys know already like what exactly it shows time. And if I do R, it will show in a reverse order. Okay, so నాకు ఇది completely reverse order లో చూపిస్తుంది. So the latest changes where we have done in the desktop. ఎందుకంటే మనం డెస్క్టాప్ లో ఒక ఫైల్ ని యాడ్ చేసాం కాబట్టి. లేదు నాకు లేటెస్ట్ ఫైల్స్ టాప్ లో కనిపించాలంటే you guys can do this as well. ls-lt అంటే it will show it on top. ls-lrt అంటే it will show it in the bottom. ఓకే, సో నాకు బాటమ్ లో చూపిస్తుంది కాబట్టి. ఎందుకు టాప్ ఎందుకు చూడడం మనము? ఓకే, సో వై ఐ కెనాట్ గో విత్ ls-lt అంటే ఎప్పుడైనా చూడండి, వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఓకే, సో నాకు ప్రాంప్ట్ అనేది కిందికి వస్తుంది. నాకు ఇప్పుడు ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్ కాల్డ్ టచ్, okay, I'm creating these many files. If I do ls-lt, ఓకే, సో చూడండి ఇప్పుడు నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఐ నీడ్ టు స్క్రోల్ అప్ అండ్ సీ వాట్ ఈస్ ద లేటెస్ట్ ఫైల్ ఏందనేసి నేను స్క్రోల్ అప్ చేసి చూడాలి. ఓకే, అదే నేను ఇఫ్ ఐ గో విత్ ls-lrt, ఓకే, నాకు ఇక్కడ బాటమ్ లో కనిపించేస్తుంది. ఓకే, సో లైక్ వెదర్ మై ఫైల్ అప్డేట్ అయిందా లేదా అనేసి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ డూ ఇట్ రివర్స్ ఆర్డర్. ఓకే, సో రివర్స్ ఆర్డర్లో ఎందుకు చేస్తామంటే మన ప్రాంప్ట్ కిందికి వచ్చి చూపిస్తుంది కాబట్టి. ఓకే, సో నౌ యు నో హౌ ls-l works and also ls-lrta. A అంటే ఏంటంటే it will also show you the dot files. Dot files are nothing but hidden files. Okay, so మీకు .bash, .bashrc, .mozilla, .local, okay, so .ansible. Okay, so మీకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వీఆర్ గోయింగ్ విత్ A. Okay, so A అనేది మనం ఇస్తున్నాం కాబట్టి it will also show the dot files, nothing but the hidden configuration files. Okay, so మనకి ఏమైనా hidden files ఉందంటే it will just show you the hidden files as well. And also ls-l/etc. So what exactly this will do? ls-l/etc అంటే నాకు /etc డైరెక్టరీలో ఏముందో చూడాలనుకుంటున్నా. ఇఫ్ ఐ డూ ఓన్లీ etc, గుర్తుపెట్టుకోండి. ఓకే, కెనాట్ యాక్సెస్ etc, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. యూ హ్యావ్ టు గివ్ స్లాష్. ఓకే, సో స్లాష్ అనేది హైరార్కీ అని చెప్పిన. ఓకే, సో స్లాష్ నుంచి మనకి కంప్లీట్ ఫైల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, స్లాష్ ఇస్ మై టాప్ hierarchy of my file system. So ls-l/etc అంటేనే నాకు రిజల్ట్స్ చూపిస్తుంది. If I am not giving etc, if I am not giving slash, it will consider it as a file or folder. Okay, what do you mean by file or folder? ఇప్పుడు నేను ఇక్కడ టచ్ etc అని క్రియేట్ చేసి అనుకోండి, it will create. Okay, now if I do ls-l/etc, now it will show me. ఓకే, ఇది నాకు ఆల్రెడీ నేను ఎంటీ ఫైల్ క్రియేట్ చేసిన etc అనేది. దిస్ ఈస్ నాట్ మై ఫైల్ సిస్టమ్. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ మై ఫైల్ సిస్టమ్, ఐ నీడ్ టు యూజ్ స్లాష్. నౌ ఇట్ విల్ షో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ విత్ ఇన్ ది /etc ఫైల్ సిస్టమ్ లో నాకు ఏముంది అనేసి కంప్లీట్ గా చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్, it just shows me complete information. Okay, so
ఓకే, సో అందులో ఏం ఫైల్స్ ఉన్నాయి, ఏం ఫోల్డర్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ గా నాకు లిస్ట్ చేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ది లేటెస్ట్ వన్ ఇన్ ది ఎండ్. ఓకే, సో లేటెస్ట్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అది మాకు ఎండ్ లో చూపిస్తుంది, ఏదైనా చేంజెస్ చేసి ఉంటే. ఓకే, సో రైట్ నౌ వీ హావ్ డన్ నో చేంజెస్ ఇన్ ది /etc. Okay, so this is how you guys can use /etc. And also if I do ls-ld, okay, ld use చేసినప్పుడు ఏంటంటే it will only shows me the crucial details of the directory. Okay, the same thing నేను ఏం చేస్తున్నా అంటే -ld అంట. Okay, so it is just showing me the permissions of what /etc is doing. లేదు నేను d ఇవ్వకపోతే ఏం చేస్తుంది, it is throwing me the content. బట్ నేను డి ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ మీ ది పర్మిషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఆర్ పర్టికులర్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీకి కావాల్సిన పర్మిషన్స్ ని మాత్రమే చూపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సారీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ whenever you are working on something like పర్మిషన్స్ చెక్ చేయాలి. ఓకే, సో ఈ డైరెక్టరీ పర్మిషన్స్ ఏంటిది అని చెక్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయకుండా యూ గైస్ కెన్ యూజ్ ls-ld విత్ దట్ డైరెక్టరీ నేమ్. ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తే మీకు దాని పర్మిషన్స్ ఏందనేసి తెలిసిపోతుంది. ఆర్ ఎల్స్ యూ నీడ్ టు గో టు ls, you need to go to cd / then you need to do ls-lrt. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి చూస్తే కానీ మీకు ఇట్ డజంట్ షో యూ వాట్ ఈస్ ద పర్మిషన్స్ ఆఫ్ ది ఈటీసీ. ఓకే, సో మీకు ఈటీసీ పర్మిషన్స్ ఏంటనేది తెలియదు. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ ld/etc. ఓకే, ఇట్ డైరెక్ట్లీ షోస్ మీ ది పర్మిషన్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ కంప్లీట్లీ నేను పర్మిషన్ ఏందో చూడాలి అనుకుంటే దాని రూట్ డైరెక్టరీకి అంటే లైక్ దాని టాప్ హైరార్కీకి వెళ్ళి చూడాలి. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూస్ -ld. ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ది ls, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ యూస్ వెరీ వెరీ రెగ్యులర్లీ. ఓకే, సో రెగ్యులర్ గా మనము యూజ్ చేసే ఆప్షన్స్ ఇవి ls తో. ఓకే, సో దెన్ సంథింగ్ కాల్డ్ వైల్డ్ కార్డ్స్. ఓకే, సో ఈ వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటి అనేది విల్ డూ టుమారో. ఓకే, సో బికాస్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్ మోర్ దెన్ an hour ఈరోజు.